ఇదే సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ప్రియకుమార కుమార్తె యాకోబు గారు ఏసావు యొక్క భయముతో వారి తండ్రి ఏంట కుటుంబాన్ని విడిచిపెట్టి లాబాను దగ్గరకు వెళ్తున్న సందర్భంలో ఒక రాత్రి పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఆ దర్శనంలో చెప్తున్న మాట, నేను నిన్ను విడువను. నిజముగానే యాకోబు గారు ఎప్పుడైతే దేవుని మీద ఆనుకున్నప్పుడు ప్రభు ఆయనకు సహాయం చేస్తున్నాడు. ఒకవేళ తన సొంత మాగున్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే దేవుని తిరుగున్నాడో తన పట్ల నూతనమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన ఎన్నడూ విడవడు. మన దేవుడు గొప్ప దేవుడు. నా ప్రసంగమా, ఒకవేళ ఈ లోకంలో మనుషులైతే వారి ప్రేమను కోల్పోయినప్పుడు, లేదా మన వారి మాట వినలేనప్పుడు, లేదా వారికి మనం సహాయం చేయనప్పుడు ఇక్కడితో మన స్నేహము ముగించబడిందని చెప్తూ ఉంటారు. కానీ మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన విడువడు, ఎడబాయడు. ఈ ఉదయకాల సమయంలో ఎంతో భారముతో ఉన్నావేమో, చాలా దిగులుతో ఉన్నావేమో, ప్రియ కుమార కుమార్తె భయపడక, ఇదిగో ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయనను విడవడు. ఈ లోకంలో మనుషులందరూ నీకు ఎదురుండొచ్చేమో, నీ ముందు అందరూ కూడా అపహాసిస్తూ, హేళన చేస్తూ, అవమానిస్తూ నిలబడుతున్నారేమో, కానీ భయపడక, ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన కృప నీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకున్నారు ఈ ఉదయకాల సమయంలో ఆనాటి యాకోబు గారికి ఇచ్చిన వాగ్దానం ఈరోజు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అయినా నీ సహాయం దయచేయండి, నీ కృపను చూపించండి. అయినా ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన మాట ప్రకారము అయినా మీరు విరువుడు ఎడబాయారు నాయన. ఈరోజు నీ కుమార్ జీవితంలో ఏదైతే అపాయకరమున్నాయో, బాధ ఉన్నాయో, దుఃఖమున్నాయో అయినా వాటిని తీసివేయండి. నీ కృపను వారికి చూపించండి. నీ వాసులతో ధైర్యపరచండి. నీ నూతనమైన కార్యాలు చేసి ఆయన వారి పట్ల నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడవద్దు, ప్రభువైన యేసు నీకు తోడుగున్నాడు. ఆయనను బలపరచును గాక.